ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ ప్రిలిమ్స్ ఫైనల్ కట్ ఆఫ్ కోసం మీరందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. అలాగే రిజల్ట్ ఎప్పుడైనా గురించి కూడా మీరందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. వాటి గురించి పక్కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక జనరల్ కేటగిరీ కింద నుంచి ఎస్టీ వరకు ప్రతి ఒక్క కేటగిరీ గురించి ఫుల్ క్లారిటీ అయితే ఇద్దాం. అలాగే ఏ షిఫ్ట్లో ఎన్నెన్ని చేయొచ్చు, డూబుల్ అంటే మనం చేయగలిగినటువన్నీ అనేది కూడా చెప్పుకుందాం. అలాగే సేఫ్ అటెంప్ట్స్ అనేది కూడా చెప్పుకుందాం. అలాగే ఫైనల్గా కట్ ఆఫ్ ఎంత అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చెప్పుకుందాం. దయచేసి చూసే ప్రతి ఒక్కరూ మన ఆల్మనీ గడికోట ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇకపోతే మనం మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం. ఎస్బీఐ క్లర్క్కి ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ మెయిల్స్ రావడం అయితే మొదలైంది. వాళ్ళకి 14వ తేదీ జాయినింగ్ అయితే ఉంది, ఆగస్టు 14వ తేదీ. వాళ్ళందరికీ మన ఆల్ ఇన్ వన్ గడికోట ఛానల్ తరపున అయితే ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎన్నో సంవత్సరాలు దీని మీద కేటాయించి కష్టపడి చదివి ఈ జాబ్ కొట్టిన వాళ్ళు వీళ్ళందరికీ మన ఛానల్ తరపున అయితే ప్రత్యేకంగా కంగ్రాట్స్. అలాగే మన ఛానల్లో మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే మన వాళ్ళు మనకి కుటుంబ సభ్యులతో సమానం. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే జాబ్ కొట్టింటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనే కాదు, మన ఛానల్లో వీడియోస్ చూస్తే ప్రతి ఒక్కరు మీ నేమ్ చూస్తారు. అలాగే మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుపుతారు. ఎందుకంటే మీరు లైఫ్లో సక్సెస్ అయ్యారు. మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళు కూడా ఇంకా ఎంతో బాగా చదివి జాబ్ కొట్టడానికి అయితే ప్రయత్నిస్తారు. మరొకసారి మీ అందరికైతే మన ఛానల్ తరఫున అయితే ప్రత్యేక ధన్యవాదాలు. ఇకపోతే మనం ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ ప్రతి ఒక్క విషయం గురించి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ షిఫ్ట్ నుండి 7th షిఫ్ట్ వరకు సిచ్యువేషన్ ఏంటనేది కూడా క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ షిఫ్ట్ గురించి మాట్లాడే ముందు అయితే మన ఎస్బీఐ క్లర్క్ మనం చెప్పినది ఎంత బాగా నిజమైందో మీరు చూశారు కదా. పెద్ద పెద్ద ఛానల్ చెప్పింది ఏవి సరే నిజం అవ్వలేదు, మనం చెప్పింది అయితే కన్ఫామ్గా అయితే నిజమైంది. ఇప్పుడు కూడా ఈ కట్ ఆఫ్ కూడా అంతే. 1 or 2 మార్క్స్ పెరగచ్చు, 1 or 2 మార్క్స్ తగ్గచ్చు, కానీ అంతకుమించి పోయే ఛాన్సే లేదు. మీకు తెలుసు కదా, ఇప్పుడు హైగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళని పరిగణలోకి తీసుకోము, లోగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళని పరిగణలోకి తీసుకోము, మిడిల్గా పర్ఫార్మ్ చేసిన వాళ్ళని, అంటే మొత్తానికి ఒక నార్మల్గా వచ్చేవే సేఫ్ అటెంప్ట్స్ మీకు తెలుసు కదా. ఆ సేఫ్ అటెంప్ట్స్ గురించి మనం ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ షిఫ్ట్ రాసిన వాళ్ళు కంపల్సరీ రీజనింగ్ 30 అలాగే క్వాంట్ 20 అని మ్యాక్సిమం పెట్టారు. ఒక 50 పెట్టిన వాళ్ళు అయితే మంచిగా సేఫ్ అటెంప్ట్స్ అనే చెప్పచ్చు. ఇక సెకండ్ షిఫ్ట్ రీజనింగ్ 30 క్వాంట్ 18 48 పెట్టిన వాళ్ళు సేఫ్ అని చెప్పుకోవచ్చు. ఇక థర్డ్ షిఫ్ట్ రీజనింగ్ 30 క్వాంట్ 20 50 పెట్టిన వాళ్ళు సేఫ్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఫోర్త్ షిఫ్ట్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఫోర్త్ షిఫ్ట్ అయితే రీజనింగ్ 33 క్వాంట్ 22 55 పెట్టిన కూడా సేఫ్. కొంచెం పేపర్ అయితే ఈజీగా ఉంది. అన్ని షిఫ్ట్లలోకెల్లా ఈ పేపర్ అయితే ఈజీగా ఉందని మనకైతే తెలుస్తుంది. ఇక ఫిఫ్త్ షిఫ్ట్ గురించి మాట్లాడుకుంటే రీజనింగ్ 30 అలాగే క్వాంట్ 20 ఇది కూడా 15. ఇక తర్వాత 6th 7th షిఫ్ట్లు కూడా అంతే. రీజనింగ్ అయితే లాస్ట్ షిఫ్ట్లో రీజనింగ్ అయితే కొన్ని తక్కువ, క్వాంట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. మీరు లాస్ట్ షిఫ్ట్ రాసినట్టయితే మీకైతే అవగాహన వచ్చింటుంది నేను చెప్పిన దాని గురించి. లాస్ట్ షిఫ్ట్ కూడా 47 సేఫ్ అటెంప్ట్స్, అలాగే మా 7th షిఫ్ట్ 47 సేఫ్ అటెంప్ట్స్, అలాగే 6th షిఫ్ట్ కూడా 48 అనేది సేఫ్ అటెంప్ట్స్. ఇకపోతే దీంట్లో నుంచే మనకు అసలైన కట్ ఆఫ్ అయితే మనం అయితే బయటికి తీయచ్చు. దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ వీళ్ళందరికీ ఒకేలా వర్తిస్తుంది. ఒక మార్క్ అటు ఇటు ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్ వరకు మెయిన్స్ అయితే వేరే సినారియో. కానీ ప్రిలిమ్స్ అయితే మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ చూసినట్టయితే మీరు 39 అన్ని స్టేట్లలో కూడా 39 లాగానే వచ్చి కొన్ని రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా, మీరు చూశారు కదా. ప్రిలిమ్స్ అనే సినారియో సేమ్ ఒకటేలా ఉంటుంది కాబట్టి మనం 3 స్టేట్ల గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళ గురించి చెప్పచ్చు. పెద్ద పెద్ద ఛానల్స్ అయితే 50 కట్ ఆఫ్ పెట్టారు. వాళ్ళకైతే దండం పెట్టాలి. నిజంగానే అంత కట్ ఆఫ్ పోయే పరిస్థితే లేదు. ఎంత ఈజీగా పేపర్ వచ్చినా సరే 55కి మించి అటెంప్ట్స్ చేసిన దాఖలాలు అయితే నాకైతే అసలు కనపడలేదు. మన వాళ్ళు చాలామంది అడిగాను, చాలామంది ఇంటెలిజెన్స్ నుండి అడిగాను, డల్లర్స్తో అలాగే మిడిల్గా టాలెంట్ ఉన్న వాళ్ళతో అందరితో మనం మాట్లాడడం జరిగింది. అందరితో మాట్లాడిన తర్వాత ఈ వీడియో చేయడం జరిగింది. వాళ్ళు పెద్ద పెద్ద ఛానల్ చెప్పి 50 నుంచి 54 వరకు కట్ ఆఫ్ పోయే సిచ్యువేషన్ లేదు. అది జరగదు, అంత వెళ్ళే పరిస్థితి లేదు. అవి చూసి మీరు ఎవరు కూడా పొరపాటున కూడా డిసప్పాయింట్ అయితే అవమాకండి. ఇక మన అంచనా ప్రకారం ఈసారి కట్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అని చెప్తాను, కేటగిరీ వైజ్ చెప్తాను, అలాగే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో కూడా చెప్తాను. వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి. అలాగే ఇంతవరకు ఈ వీడియో చూస్తారంటే మీకు ఈ వీడియో వర్త్ఫుల్ అనిపించుంటుంది. దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇక మన ఆల్ ఇన్ వన్ గడికోట ఛానల్ ప్రకారం 37 to 43 కట్ ఆఫ్. ఒక తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, 37 నుంచి 43 మధ్య కట్ ఆఫ్ ఉంటుంది.
43 దాటదు అని నాకు గట్టి నమ్మకం. అలా కాదని దాటితే మాత్రం నేనేం చేయలేను దానికి. ఎందుకంటే ఎక్స్‌పెక్టెడ్ అంటే కేవలం మనం ఊహించి చెప్పడం మాత్రమే. ఎగ్జాక్ట్‌గా కట్ ఆఫ్ అనేది అక్కడ పనిచేసే మేనేజర్‌కి కూడా తెలీదు. ఇది మీరు కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం. 43 దాటదని అనుకుంటున్నాను. ప్రస్తుత సినారియో చూసి, ప్రస్తుతం మన స్టూడెంట్స్ చేసిన పర్ఫార్మెన్సెస్ చూసి, అలాగే ప్రీవియస్ కట్ ఆఫ్ పరిస్థితులు చూసి, అలాగే పేపర్ వచ్చిన విధానం చూసి, వీటన్నింటిని పరిగణలోకి తీసుకునే చెప్తున్న కట్ ఆఫ్ ఇది. 37-43 ఉంటుందని చెప్పేసి గట్టి నమ్మకం. అంతకు మించి పోదనే అనుకుంటున్నాను. ఎందుకంటే పేపర్ అయితే చాలా డిఫికల్ట్‌గా ఉంది. ఇదైతే నా యొక్క ఒపీనియన్. ఇక కేటగిరీ వైజ్ అయితే కట్ ఆఫ్‌లు అయితే చూద్దాం. ఇంకో విషయం చెప్తున్నానండి. 40 లోపు ఉన్నా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 37-43 ఎక్కడైనా ఉండొచ్చు. మనం జస్ట్ ఒక అంచనా చెప్తున్నాను కదా, ఒక మార్క్ ఎక్కువ చెప్తాను నేను. ఎందుకు చెప్తానంటే ఒకవేళ ఒక మార్క్ అటు ఇటు అయితే మళ్ళీ మనకు బ్యాడ్ నేమ్ రాకూడదు కాబట్టి ఒక మార్క్ ఎక్కువ చెప్తాను. 43 అంటే నా మనసులో వేరే నెంబర్ ఉంటుందిలేండి, అది మీకు చెప్పలేను. ఇంకొంచెం తక్కువనే ఉంటుంది ఆ నెంబర్. మరి ఆ నెంబర్ చెప్పడం కరెక్ట్ కాదని చెప్పేసి గమనైతే ఉన్నాను. 37-43 రీజనబుల్గా ఉంటుంది అని చెప్పేసి ఈ నెంబర్ అయితే మీకు చెప్తున్నాను. ఇక మనం జనరల్ గురించి అయితే మాట్లాడుకుందాం. జనరల్ 42-43 మధ్య కట్ ఆఫ్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. మేబీ కర్ణాటక, తెలంగాణ కొంచెం తగ్గచ్చు. కొంచెం అంటే 2 మార్క్స్ తగ్గచ్చు. 40-39 కూడా ఉండొచ్చేమో. ఆంధ్ర వచ్చేటప్పుడు కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 40-43 రౌండ్ ఫిగర్గా 42-43 వేసుకోండి. 42-43. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈడబ్ల్యూఎస్ అయితే 39-40 అంతే, ఇంకా అందు గురించి పోయే పరిస్థితి లేదు. ఓబీసీ 42-41 అంతే ఓబీసీ. ఎస్సీ ఒక 39-40 వేసుకోండి, లేకపోతే 38-40. ఎస్టీ పోతే 37-38 మధ్య ఉండొచ్చని నాకైతే గట్టిగా అనిపిస్తుంది. ఇంతకు మించి వెళ్ళే అవకాశం లేదని నా యొక్క దృఢమైన సంకల్పం. మీగా అనిపిస్తుందో కింద అయితే కామెంట్ అయితే చేయండి. 45కి మించి వెళ్ళదండి, వెళ్ళే పరిస్థితే లేదు. ఎందుకు పెద్ద పెద్ద ఛానల్స్ 50-54 అలా చెప్తున్నాయో వాళ్ళకే తెలియాలా? వాళ్ళు ఏం రీసెర్చ్ చేశారో నాకు తెలియదు, వాళ్ళు ఏం తెలుసుకున్నారో నాకు తెలియదు. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అరౌండ్ 40 ఉంటాయి అన్ని కట్ ఆఫ్స్ అని అనిపిస్తుంది, కానీ రీజనబుల్గా ఉండాలి కాబట్టి 43 అని చెప్తాను, అంతవరకే. అంతకుమించి వెళ్ళే అవకాశమే లేదు. అరౌండ్ 40 ఉన్నా సరే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇకపోతే మనకు మెయిన్స్ అనేది మనకు సెప్టెంబర్ లాస్ట్లో అయితే ఉంటుంది కదా, మనకు ఆర్ఆర్బీ పిఓ మెయిన్స్. దాన్ని బట్టి రిజల్ట్ డేట్ అనేది మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు కూడా ఒక 15 days ముందు అలానే వదులుతున్నారు. గత 2-3 years సినారియో చూసుకుంటే నాకు తెలిసినంత వరకు ఛానల్స్లో అయితే ఆగస్ట్ లాస్ట్ వీక్ అని చెప్తున్నారు. నాకు ఎందుకు అనిపిస్తుంది ఈసారి రిజల్ట్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ రావచ్చేమో అనిపిస్తుంది. అలా లేకుండా ఆగస్ట్ లాస్ట్ వీక్ వస్తే ఇంకా సంతోషం. మన వాళ్ళకి ఇంకా మెయిన్స్ గురించి ముందే ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఉంటుంది, ఇంకా బాగా చదువుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఆగస్ట్ లాస్ట్ వీక్లో, అంటే ఇంకో 2-3 daysలో మంత్ అవుతుందనగా ఆ టైంలో అయినా రావచ్చు, లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయినా రావచ్చు. ఇంకా అంతకుమించి ఇక ఎక్కువ లెంత్ పోయే అవకాశం లేదు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోపే రావచ్చు. ఇదైతే పక్కా అయితే చెప్పచ్చు. ఇంకా అందరినీ అడుగుతున్నాను, నా ఎక్స్పెక్టేషన్స్ కరెక్టా రాంగా మీరు చెప్పండి. అరౌండ్ 40నే, 43 కూడా ఉండదేమో, 39-40లోనే ఉంటుందేమో అని చెప్పేసి మన ఛానల్ యొక్క దృఢమైన సంకల్పం. పెద్ద పెద్ద ఛానల్ అయితే 50-54 చెప్తున్నాయి. వాళ్ళది కరెక్టా, మంది కరెక్టా? వాళ్ళ రీసెర్చ్ కరెక్టా, మన రీసెర్చ్ కరెక్టా? చెప్పండి. దీని నుంచి అయితే మనం కూడా పెద్ద పెద్ద కట్ ఆఫ్లు చెప్పేయచ్చు. దానివల్ల ఏంటి ఉపయోగం? మీరు గాబరాపడ్డాం, మీరు బాధపడ్డాం, ఆ కర్మ నాకు చుట్టుకోవడం, అంతకుమించి జరిగేది ఏమీ లేదు. అంత హై పోనే పోదు. మీరు ఫిక్స్ అయ్యండి, 50-54 అనేది జరగదు. ఏం జరిగినా సరే అరౌండ్ 40 ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలా కాకుండా 2-3 మార్క్స్ అటు ఇటు జరిగితే దయచేసి నన్ను అయితే అపార్థం చేసుకోవద్దండి. జస్ట్ మనం చేసిన రీసెర్చ్ ద్వారా కేవలం మనం చెప్పే విషయం మాత్రమే, ఇది పక్కా విషయం అయితే కాదు. మళ్ళీ ఒకసారి మీ అందరికీ నా విన్నపం, ఓకేనా? ఇలాంటి నాలెడ్జ్ ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ అయితే మన ఆల్మన్ గడికోట ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దయచేసి చూసే ప్రతి ఒక్కరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియో తగులుతాం. అంతవరకు బాయ్.